మిత్రమా ఇంకా రాడేంటి? మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్ము, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు? అమ్మా ఓ మెరుగులపై రావో ఈ మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోలేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే నువ్వు కాని బాబు. అలాగే మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు భారతి, నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు పోయివే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్, వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? కదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే, ఇంతకీ ఈయనెవరు? 1,000 మంది బ్యాచులర్స్ కాడ ఒక్కడి మొహంలో ఉట్టిపడుతుంది. ఆయన మా తాతాశ్రీ, అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోద్ది. ఏంటి నీ చెయ్యి? అవును, ఎట్టప్పులు బానే మార్చారు, ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. బాగుంది, కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో 3 గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గురుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము. Look at you, Scott, keep your head on the wall. They all with the phone. All you ladies.
ఏంటి తాత ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఎదవబోచ్చు, మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతకీ అర్జున పాలోడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడెక్కడికి పోతాడు? ఎముండా మెరిండా పదండ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ టీవీ సౌండ్ చెవులు చిల్లు పడిపోతున్నాయి. మంగా, ఆ? మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవిందం భజ చెవిటి మాలోకం. రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడానా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. అమ్మా, ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ నీకు ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మచెవుడు. బ్రహ్మకు చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు ఆ టీవీ ఆపండి, అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాల శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి, మన బైక్.